అందరికీ నమస్కారం అండి. మన E6 టీవీ అండ్ మైండ్ విజన్ వేణుగోపాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ ఫర్ 30 డేస్ అనే కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు 8వ ఎపిసోడ్లో భాగంగా వన్ ఆన్ వన్ టాక్ అనేటువంటి ఒక అంశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఏంటిది వన్ ఆన్ వన్ టాక్? ఎస్, రోజుకు కనీసం 10 నిమిషాలు మొబైల్ లేకుండా పిల్లల కళ్ళల్లోకి చూస్తూ వారి రోజు గురించి మాట్లాడాలి. ఎస్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ హౌ వాజ్ ద డే నానా, ఎలా ఉంది రోజు, హౌ వుడ్ యూ ఫీల్ టుడే ఇన్ యువర్ క్లాస్ రూమ్ అని మీరు అడిగే ప్రయత్నం చేయగలిగితే మీ పిల్లలు కూడా అదే విధంగా మమ్మీ ఈరోజు రవి అడిగే డౌట్కి ఈవెన్ దో టీచర్ ఆలోచించే లోపులోనే నేను ప్రయత్నించాను మమ్మీ, నన్ను చాలా మెచ్చుకున్నారు, ఈరోజు అందరూ క్లాప్స్ కొట్టారు, అలాగే నన్ను మెచ్చుకుని మా టీచర్ నాకు స్పెషల్ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు, ఇదిగో మమ్మీ అని చెప్పేసి చూపిస్తే ఎంత ఎలా ఉంటుందండి? అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రోత్సహించినట్టు ఉంటుంది, ఇంకో రకంగా చెప్పాలంటే తన డోపామిన్ లెవెల్స్ అంటే అప్రిసియేషన్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. తద్వారా ఏంటంటే తనకి ఒక రకంగా ఆరోగ్యం, ఆహ్లాదం, అట్ ద సేమ్ టైం హానికరం చేసే మొబైల్కి సైతం కొంతసేపు కొంత సమయం బయటకు ఉన్నట్లే. అంటే మనం చేసేటువంటి రోజువారీ చర్యల్లో ఎంతో కొంత మనం ప్రేమని, సానుకూలతని, ఆప్యాయతని, మమకారాన్ని, ఒక రకంగా అనుబంధాన్ని ఇవన్నీ కలిపితేనే పిల్లలకి, పేరెంట్స్కి స్ట్రాంగ్ బౌండింగ్ ఉంటుంది. అప్పుడు మీరు వాళ్ళ అల్లరి ఉండదు. అప్పుడు అల్లరి లేకపోతే ఏమవుతుందండి? మీరు హాస్టల్లో వేయకపోతే ఏమవుతుందండి? వాళ్ళు రోజు మిమ్మల్ని కలుస్తారు, మీకు వాళ్ళకి పరస్పర సంబంధం ఉంటుంది, అలాగే మీకు వారికి మంచి ప్రేమ అనుబంధం ఏర్పడుతుంది. తద్వారా భవిష్యత్తులో కూడా మీరు మీ వయసులో ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ మీ పిల్లలు అదే బాధ్యత, ఈ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ 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 మంచి అనుబంధంగా తయారయ్యి భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే ఏ విధమైన వృద్ధాశ్రమాల జోలికి కూడా చూడకుండా, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో చూస్తే చిన్నప్పుడు పిల్లల్ని హాస్టల్లో వేసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అదే పిల్లలు హాస్టల్ నుంచి బయటికి వచ్చి సంపాదించి అమెరికా వెళ్ళి సంపాదించి మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకుని లేదా ఇక్కడ పెళ్లి చేసుకుని, రీసెంట్గా నేను ఒక దీనికి వెళ్ళానండి, మ్యారేజ్కి. విషయం ఏంటో తెలుసా? వధువు లేరు, వరుడు లేరు, ఇద్దరు లేరు, అమెరికాలో ఉన్నారు, కానీ ఇక్కడ విందుకు వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, వధువు వరుడు ఇద్దరు లేని విందుకు వెళ్ళాను మొదటిసారి నేను. ఏంటంటే మొత్తం విందంతా గ్రాండ్గా చేశారు, సూపర్గా చేశారు, అంతా బాగుంది, కానీ పెళ్ళి ఎక్కడ అంటే అమెరికాలో. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, అంటే దే వోంట్ హ్యావ్ ఏ టైమ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా టు మ్యారీడ్. సో సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మనం టైం సెన్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? మన బంధాలు, బంధుత్వాలు, మన 10 మంది ఆ నలుగురు లేకపోతే ఎలాగ మనిషికి? ఆ నలుగురు ఉంటేనే కదా మనిషికి విధానం, విషయం. ఎక్కడో ఒక చోట ఒక జస్ట్ ఎర్నింగ్ మిషన్స్లా తయారవుతున్నారు మనుషులు. తద్వారా ఏంటంటే భవిష్యత్తులో ఆరోగ్యపరమైన విషయాల్లో, విపత్కరమైన విషయాల్లో, లేకపోతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏదైనా అనారోగ్యానికి పాడైపోయినప్పుడు ఏంటది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అది. ఎందుకంటే ఈరోజు రీసెంట్గా జరిగిందండి ముంబైలో. ఆఫ్టర్ 18 years కొడుకు ఇంటికి వచ్చి చూస్తే కళేబరం కుర్చీలో ఉంది. ఏంటా కళేబరం? తన తల్లి అస్థిపంజరం. ఎందుకు అనంటే ఆ కొడుకు ఆ తల్లితో మాట్లాడి ఇంచుమించుగా 16 నెలలు అయిందంట. 16 నెలలు బట్టి ఆ కొడుకు ఆ తల్లి మంచి చెడ్లు కూడా కనుక్కోలేనంత బిజీగా ఉండడంతో ఆ తల్లి హార్ట్అటాక్కి గురయ్యి అలా కుర్చీలో పడిపోయి ఇదైపోతే ఆ అస్థిపంజరాన్ని చూసి దాకా కూడా ఆ వ్యక్తికి తెలియదు. మీకు డౌట్ ఉండొచ్చు కదా, ఎలా తెలియదు సార్? ఈ లోపల పనోళ్ళు చెప్పరా, వీళ్ళు చెప్పరా? పనోళ్ళు ఏం చేస్తారండి, ఆ టైంలో పనోళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇదైతే న్యూస్ పేపర్లో పడిందండి. ఎస్, ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తే తెలుస్తున్నాయి, బయటికి రాలేని ఇంకెన్ని ఉన్నాయి. రీసెంట్గా మనం చూసుకుంటే కొన్ని విషయాల్లో కొన్ని రకాల మానసిక రుగ్మతలు ఎలా తయారు చేస్తున్నాయంటే మనుషులకి, పెద్దవాళ్ళు వయసులో పెద్ద ఈ కొలది వాళ్ళకి చిన్నపిల్లల్లాగా వాళ్ళకి కొంత 10 మందితో మాట్లాడాలనిపిస్తుంది, 10 మందితో మంచిగా పంచుకోవాలనిపిస్తుంది. ఒంటరితనం, ఎస్పెషల్లీ ఎల్డర్స్లో సింగిల్ పేరెంట్గా ఉంటే చాలా నరకం అనిపిస్తారు పాపం. వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలనుకుంటారు, ఏదైనా పంచుకోవాలనుకుంటారు, వాళ్ళ బాధలను ఎవరికైనా చెప్పుకుందామని అంటే వినేవాళ్ళు ఉండరు. పెద్ద వయసు వచ్చింది కదా లైట్ తీసుకుంటారు. ఇది చాలా తప్పు కదా. అందువల్ల ఏంటంటే వన్ ఆన్ వన్ టాక్ అనేది ఏంటంటే
ఇప్పుడు పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ వెనక్కి వచ్చి మిమ్మల్ని లైఫ్ టైం హ్యాపీగా చూసుకునేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ మిమ్మల్ని అనుకరింపచేస్తూ మీకోసం త్యాగాన్ని సైతం చేసే విధంగా ప్రేరేపించే ఒక విపత్కరమైన విధానాలని అనూహ్యమైన విషయాన్ని ఈరోజు మీకు ఈ 8th ఎపిసోడ్లో మీకు తెలియజేస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఇక్కడి నుంచి మీరు 1-on-1 టాక్ ఖచ్చితంగా మీ పిల్లలతో కళ్ళల్లో కళ్ళండి, మర్చిపోకండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మొబైల్ ఫోన్ అస్సలు చూడండి. మీరు ఎప్పుడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారో ఆటోమేటిక్గా కొన్ని కాంటాక్ట్, ఆటోమేటిక్గా కొన్ని వైబ్రేషన్స్ మీ కంట్రోల్ ఉంటుంది. మీరు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం టోటల్ చూసారా, టొటాయిస్. ఈ టొటాయిస్ ఎలా అంటే తీరాల్లో ఉంటే పిల్లంట అంత దూరంలో ఉంటేనంట ఎలా పోషిస్తుంది? టర్టిల్ అంట, ఇంకో టర్టిల్, పిల్ల టర్టిల్ తల్లి టర్టిల్కి కళ్ళతో చూస్తే చాలంట ఆ పిల్ల పెద్ద అవుతుందంట. చూడండి ఎంత మాయ, ఎంత పవర్. అంటే దృష్టికోణంతోనే ఒక తాబేలు కూడా పెద్దదవుతుందంట. అంటే తల్లి దృష్టి పడితే చాలు, ఫుడ్ కూడా అవసరం లేదు, తల్లి దృష్టి పడితే చాలు. అంటే ఆ దృష్టిలో అంత పవర్ ఉంటుంది. ఇలాంటి పవర్ మీ పిల్లలకి ఒక వెపన్ లాంటిది. మరి తల్లులు మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా? ఎస్, ఈరోజే ఇది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు ఈ 8th ఎపిసోడ్ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నమస్కారం.